కొన్ని టిప్స్ మాకు చెప్పండి. మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ మనం అనుకున్న టార్గెట్ ఏదైతే కార్పస్ ఉందో దాన్ని మనం రీచ్ అవ్వాలి. రైట్. యాక్చువల్‌గా మనం ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఇలాంటి ఒక సెషన్ చేద్దామని. నిజానికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే తన నంబర్ 1 టిప్ మొదటిగా నేను ఇవ్వాల్సింది, మీరు రిటర్న్ చేంజ్ చేయొద్దు. రిటర్న్ చేంజ్ చేసే బదులు మీరు సేవింగ్ రేట్ అనేది చేంజ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఒక 50,000 ఇన్కమ్ వచ్చే వ్యక్తి ఒక 10,000 ఎస్ఐపి చేస్తే 10 సంవత్సరాలు 1,20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 12 లక్షలు సేవ్ చేస్తాడు. అరౌండ్ 12-15% రేంజ్లో రిటర్న్ కానీ వర్కౌట్ అయిపోతే 22 నుంచి 24 మధ్యలో మీకు కార్పస్ అనేది జనరేట్ అయింది. అంటే ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఆల్మోస్ట్ 50%. రిటర్న్ ఎంత? 50%. అంటే మనం 50% కార్పస్ సేవ్ చేసినాం కాబట్టి 50% రిటర్న్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 12 lakhs బదులుగా మీరు 24 lakhs ఇచ్చినట్టుంటే 24కి ఇంకొక 22 20 యాడ్ అయ్యేది కదా. దాని అర్థం ఏంటి అంటే మనం 50 లక్షల కార్పస్కి వెళ్ళేవాళ్ళం. రిటర్న్ అనేది మన చేతిలో లేదు, బట్ సేవింగ్ రేట్ అనేది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా ఎస్ఐపి 5,000 10,000 అక్కడికే స్ట్రక్ అయిపోతే యాక్చువల్ కాంపౌండింగ్ మీరు రిటర్న్ తీసుకోవాలనుకుంటే మీ సేవింగ్స్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని 20-30,000 చేస్తాను ఎస్ఐపి అంటే ఈ రిటర్న్ రావడానికి మళ్ళీ 10 years వెయిట్ చేయాల్సి వస్తుంది. అవును. కాబట్టి సేవింగ్స్ రేట్లో ఇప్పుడు చాలామంది 15 వచ్చిందా, 14 వచ్చిందా, 13 వచ్చిందా 1-2 కోసం నానా రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు, యూట్యూబ్ చూస్తూ ఉంటారు. మీరు ఆ 2% 3% మీ ఎక్స్పెండిచర్ నుంచి కొంత అమౌంట్ సేవింగ్స్కి తరలించేస్తే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం 50% కార్పస్ అనేది ఎక్కువ క్రియేట్ చేయగలుగుతున్నాం. ఈ విషయం ఎవరు చెప్పారు? 5,000 ఎస్ఐపిలో 20% రిటర్న్ వస్తే ఎంత, 30% రిటర్న్ వస్తే ఏంటి? మనం సేవ్ చేసిందే సంవత్సరానికి 60,000, 6 లక్షలకు ఇంకో 6 లక్షలు యాడ్ అవుతుంది. 6×12 ఇన్ఫ్లేషన్ తీసేస్తే మళ్ళీ సగం అయింది. అది సేవింగ్ కాదు. మ్యూచువల్ ఫండ్ ఈ సైడ్ వచ్చినప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇది దీన్ని ఒక ఆస్తిలాగా క్రియేట్ చేయండి.